మాకు ఇట్లా ఉండబెల్లం దొరుకుతుంది. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి. అలా కలుపుతూ ఉన్నామంటే కాసేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది. అప్పుడు ఆ నీటిని 2 సార్లు ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద స్ట్రైనర్ ఉంది కదా, ఫస్ట్ దీంతో స్ట్రెయిన్ చేయాలి. అలాగే ఈ చిన్న స్ట్రైనర్ ఉంది కదా, రెండోసారి దీంతో స్ట్రెయిన్ చేయాలి. అలా చేయడం వల్ల దీంట్లో ఉండేటువంటి మట్టి నలకలు ఏవి ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో డస్ట్ అంతా కదా. ఈ పెద్ద స్ట్రైనర్కి రంధ్రాలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అందులో నుండి సన్నటి మట్టి బెల్లం నీళ్ళలో దిగిపోతుంది. అందుకని దాన్ని రెండోసారి ఈ చిన్న టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దీంతో ఫిల్టర్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఈ గిన్నెలో సన్నటి మట్టి కనిపిస్తుంది కదా, అదనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫిల్టర్లో నేను వేలిని ఇలా అని చూపిస్తున్నాను. వేలికి ఎంత మట్టి ఉందో చూసారా, అదనమాట. అందుకని ఒకసారి పెద్ద స్ట్రైనర్తో ఒకసారి చిన్న స్ట్రైనర్తో ఇలా 2 సార్లు శుభ్రంగా మనము ఫిల్టర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అది సో ఇట్లా శుభ్రంగా వడగట్టుకునేటువంటి ఈ బెల్లం నీళ్ళను ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్లోకి వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఇలా చిక్కబడుతుంది. ఇట్లా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అది కాసేపు చల్లారాక ఇదిగో ఇట్లా పేస్ట్ లాగా తయారవుతుంది, అంతే. సో దీన్ని మనం ఒక గాజు సీసాలో తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడంతా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సాంబార్లో కానీ, రసంలో కానీ, పులిహోరలో కానీ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఆ బెల్లంని దంచడము, వడగట్టడము ఇట్లా పని ఏమీ ఉండదు, అంతే. సో మీరు మినప సున్నుండలు చేసుకున్నా, నువ్వుల ముద్దలు చేసుకున్నా, ఏదైనా కానీ డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవడమే. ఎంత బాగుంది కదా. ఐడియా నచ్చితే మీరు ఫాలో అయిపోండి.